సిరికొండ మండలంలోని రావుట్ల, పందిమడుగు, తూంపల్లి సెక్షన్ పరిధిలోని వివిధ గ్రామాలలో అడవులలో ఉన్న చెట్లను నరికి భూ కబ్జాకు పాల్పడుతున్న వారి వివరాలు సేకరించడానికి మరియు ఎక్కడైతే అటవీ భూమిని చదును చేశారో వాటిని పరిశీలించారు. ఎకరానికి 20 నుండి 50,000 వరకు ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారని ఫిర్యాదులు అందడంతో కామారెడ్డి జిల్లా టీఎఫ్ఓ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి నిఖిత ఆదేశానుసారంతో ఆర్మూర్ డివిజన్ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో 5 బృందాలుగా విడిపోయి సిరికొండతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో చెట్లు నరికిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. దీంట్లో భాగంగా భవానీ శంకర్ సిరికొండ బొడ్డు మామిడి చెరువు పైన అడవిలో నరకబడిన చెట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటినిపైన పరిశీలించి సాయంత్రానికి పై అధికారికి నివేదిక పంపిస్తామని అన్నారు. ఫ్యూచర్లో డివిజెంట్ డామినేట్ చేస్తారు, అది డెలికేట్, ఇది గట్టిది, ఇది బతుకుతుంది, అది పోతుంది. షేపు అది ఎంత మంచిగా అదే ఇప్పుడు ఆ కట్ చేసిన భూమిలోకి వేసేసి సార్ భూమిలోకి ఆవులు ఉన్నాయి కనిపిస్తున్నాయి. మాకు రావాల్సిన పర్లేదు, చూడాల్సిన పర్లేదు, మీకు వెళ్తాయి. నాకు కనిపిస్తుంది. మేము ఇటు తెలుసుకుంటారా వస్తుంది. ప్యాటర్న్ మంచిగా ఉన్నది. కోరల్ ప్యాటర్న్, కోరల్ అదే కోరల్ సంగేలా ఇక్కడికి వస్తున్నాయి ఫోటోలో. ఏమన్నా చూపిస్తే పేరు చెప్తారు, మిగతాలో తీసుకుంటారు. మీరు ఉండద్దా ఫోటోలో? నేను చెప్పేసి ప్రతి ద్వారా మీరు కూడా అక్కడ నుంచి వాటర్ పేస్ట్ మంచి హ్యూమిడిటీ ఉన్న సాయిల్ తీసుకోవచ్చు. ఓకే సార్, చెత్తలు అట్లున్నాయో తోటలో శిక్ష ఉన్న వాటికి బేలబుల్ ఉన్నాయి. పర్పసే అర్థం కాదు. అవును, ఇక్కడ ఇప్పుడు వ్యవసాయాలు కూడా అది దేనికోసం కొట్టింది? వ్యవసాయ యోగ్యం కాదు. నా వ్యాలీలో చేస్తే ఏమొస్తుంది? పాయలో కూడా ఇప్పుడు ఒకవేళ ప్లెయిన్ ల్యాండ్ అయితే వ్యవసాయం కోసం చేసినాం అనుకోవచ్చు. ఇది
మిడిల్లో ఉంది కదా అంటే దానికి ఏదన్నా ఆలోచన చేశాడు దిగులే కదా సార్ అటు జంగల్ విడిచిపెట్టి లోపల చేస్తుంది చేసిండి అవే మొత్తం అవే ఉన్నాయి కింద నుంచి పైకి